మా అమ్మ ఎలా నెయ్యి చిలుకుతుందో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదైతే నెయ్యి ఫుల్గా చిలుక్కున్న తర్వాత ఆ చిలికింది మనకు తెలుస్తుంది పైన ఎలా వస్తుందో. కొన్నేసి అయితే చేసేసి పెట్టేసింది. ఇలాగ చిలుకుతూ ఉండాలి. మొత్తం ఇదిగోని చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం నెయ్యి అంతా చిలికితే ఎంత నెయ్యి వచ్చిందో. ఇలా వెన్న చిలుక్కున్న తర్వాత ఫ్రిడ్జ్లో కొంచెం సేపు ముందు పెట్టుకున్న ఆ కూల్ వాటర్ని తీసుకొని దీనిలో కలపాలని చెప్పింది మా అమ్మగారు. పోసి నీళ్ళు పోసిన తర్వాత కడగాలి. మీరు ఇక్కడ చూస్తున్న విధంగా అయితే మా అమ్మ వెన్న పోసిన కడుగుతుంది. బాగా ఉన్న మజ్జిగని బయటకు వచ్చేంతవరకు కడుగుతూనే ఉండాలి. కడిగిన వెన్న పోసినంత అలా మెర్చ్ చేసుకుంటే ఒక బాల్లా చేసుకుని దాన్ని నీళ్లు పోయేంత వరకు అక్కడ పైన జిదిలిస్తూ ఉండాలి. వెన్న పోసిని ఇలాగ ఒక కంటైనర్లోకి షిఫ్ట్ చేసి ఇదిగోండి చూసారు కదా ఫ్రెండ్స్, మజ్జిగ ఇంకా దాన్ని వెన్నని వదలకపోతే మా అమ్మ సెకండ్ టైం కూడా కడుగుతుంది. మీరు ఇక్కడ ఎన్నిసార్లు మజ్జిగ వదలకపోతే అన్నిసార్లు కడుక్కోండి. మళ్ళీ పాత కంటైనర్లోనే వెన్న కడిగిన కంటైనర్లోనే వెన్న వేసేసుకుంటే మనకు అరోమా ఫ్లేవర్ పోకుండా ఉంటుంది. గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని దాని మీద పాట్ పెట్టి నీట్గా ఇలా అయిపోయింది. నొరగ వచ్చేసేసి లోపల తెల్లగా పొడుగా ఉంటుంది. అది పూసగా ఉంది. ఇంకొంతసేపు ఆగండి. ఉడుకుతున్నప్పుడు ఆ పొడగలు వచ్చినప్పుడు నీట్గా కలుపుకుంటే ఆ నెయ్యి ఫ్లేవర్గా వస్తుంది. మాకైతే ఎంత వచ్చింది, మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత వస్తుంది. చూపిస్తాను మీకు ఎంత క్వాంటిటీ వస్తుందో. రిచ్ ఫ్లేవర్తో అరోమాతో నెయ్యి ఎంత నురుగుగా వస్తే ఎంత బాగుంటుంది. ఆ ఫ్లేవర్ మీకు తెలిసిపోతుంది. కొంచెంసేపు ఆగిన తర్వాత ఈ నురుగు తగ్గి నెయ్యి క్లియర్గా కనపడుతుంది. అప్పుడు ఇలా నెయ్యి పొంగుతూ ఉంటుంది. మీరు పొంగుతూ ఉంటే కంగారు పడకండి, అలా నెయ్యి రెడీ అయినట్టు అర్థం. అలా పొంగుతూ ఉంటే తిప్పుకుంటే అదే కిందకి వెళ్ళిపోతుంది. పొంగుతూ ఉన్నప్పుడు దాని మీద ఆరెంజ్ కలర్లో డాట్స్ వస్తాయి. కొంచెం ఆరెంజ్ కలర్లో అవుతుంది, నొరగ తెల్లది కాస్త. అలాంటప్పుడు ఏం చేయాలంటే తీసేసి కట్టేయడమే. మన రెడీ. నెయ్యి కొంచెం సేవ్ అయిన తర్వాత రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్. కొంచెంసేపు ఆగి చల్లారిన తర్వాత నెయ్యి చూసే ఎంత పూసలుగా వచ్చిందో. ఈ నెయ్యిని ఇంకొంచెంసేపు చల్లార్చుకున్న తర్వాత ఆ వడగట్టుకున్న దాన్ని వడగట్టుకుని ఆ మిగతాది ఒక కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. అది మీకు చూపిస్తాను. దీన్ని ఒక కంటైనర్లోకి తీసుకుందాం. వడగట్టుకోవడం ముఖ్యం, దానిలో ఉన్న పసి మన దానిలోకి వెళ్ళకుండా. మాకైతే నెయ్యి ఎంత వచ్చింది, మీరు చేసుకున్న క్వాంటిటీ బట్టి ఎంత వస్తుంది నెయ్యి. నేను ఈ చిన్నగా నెయ్యి పోసుకునే కంటైనర్లకు తోడుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు రీఫిల్ చేసుకుని తింటమే.